తోటి పగలగొట్టి ఆ గోడౌన్ నాదని, నిజం చెప్పాలంటే ఇది గోడౌన్ కూడా కాదు, రేకుల షెడ్ నాదని, ఆ మొక్కజొన్నలు నావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఒక బస్తా తీసుకొచ్చి వాటి మీద జల్లి ఆరోపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రోజు సాయంత్రం అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆ సరుకును తనిఖీ చేసి ఆ గోదామో రేకుల షెడ్డో సోదా త్రివేణిదని 5,000 రూపాయలు పెనాల్టీ కట్టమని ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 5వ తారీఖు జరిగితే వెంటనే అడ్వకేట్ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ విషయం అలా ఉండగానే 10వ తారీఖున స్థానిక ఎంఆర్ఓ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది విలేజ్లో, అందుకని ఈ గోడౌన్ సీల్ చేస్తున్నామని చెప్పి ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా పొన్నూరుకు చెందినటువంటి తెలుగుదేశం నాయకులు గూండాలు ఆ గోడౌన్ పగలగొట్టేటప్పుడు ఆ మొక్కజొన్నలకు సంబంధించినటువంటి 4-5 రైతులు మహిళలతో సహా అక్కడికి వచ్చారు. వచ్చి మావే అంబటి మురళీకృష్ణ కాదంటే వాళ్ళని ఎగదోసి పోలీసులు లాగేసి ఆ రోజున సంఘటన జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా 10వ తారీఖు కూడా అంతే, సీజ్ చేయడానికి వచ్చినప్పుడు ఇది అంబటి మురళీకృష్ణ కాదు, ఇది మా కష్టార్జితమని సన్నా చిన్నకారు రైతులు కూడా అడ్డం పడితే వాళ్ళని తోసేసి బలవంతంగా పోలీసులు గోడౌన్కి సీల్ చేయడం జరిగింది. 14వ తారీఖున 5వ తారీఖునైతే సోదా త్రివేణికి నోటీస్ ఇచ్చారో అదే సోదా త్రివేణికి మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా అంటే, ఇది కమర్షియల్ గోడౌన్ అయితే 5,000 కట్టమన్నాం కానీ మీది కమర్షియల్ గోడౌన్ కాదు అని మేము అనడం లేదు, 5,000 కట్టాల్సిన అవసరం లేదని ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళా 20వ తారీఖున మాకు రీకన్సైల్ స్టేట్మెంట్ స్టాక్ సంబంధించి అంటే 31.884 ఎకరాలు సాగు చేస్తే 2,200 బస్తాలు గోడౌన్లో ఉన్న స్టాక్కి సరిపోయిందని వారే ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ లెక్కలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. లా అండ్ ఆర్డర్ అని గోడౌన్ సీజ్ చేశారు, స్టాక్స్తో సంబంధం లేదు. ఇది గ్రామంలో పరిస్థితి. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది న్యూట్రల్గా ఉండేటువంటి పెద్దల్ని పరామర్శకు రావడం, ఆ గోడౌన్ పరిశీలన చేస్తూ ఉంటే 1-2 రోజులు బాగానే జరిగింది. ఆ తర్వాత జోగి రమేష్ గారు వచ్చినప్పుడు, అదేవిధంగా జూపూడి ప్రభాకర్ రావు గారు వచ్చినప్పుడు, నిన్న మన రేపల్లె సమన్వయకర్త మరి పీటా మోహన్ వచ్చినప్పుడు, అదేవిధంగా వేమూరు సమన్వయకర్త అశోక్ బాబు వచ్చినప్పుడు దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా అంతకుముందు జోగి రమేష్ గారు వచ్చినప్పుడు జూపూడి ప్రభాకరరావు గారు నా ఇంట్లో నుంచి నన్ను ఆయన్ని ఈడ్చుకెళ్ళినప్పుడు మహిళల మీద దారుణంగా, అంటే మగ పోలీసులు ముట్టుకోరు అని చాటు ముట్టుకోవడం, తొయ్యడం, గుద్దటం, తాళ్లేసి కింద పడేయడం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మొక్కజొన్నలు గిట్టుబాటు ధర అయితే ప్రభుత్వం ఇలా అణిచివేస్తుందా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో కలిగాయి. కొన్ని వేల రేకుల షెడ్లలో మొక్కజొన్నలు నిల్వ ఉన్నాయి. ఎందుకు నిల్వ ఉన్నాయంటే, ఇప్పటికైనా రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, 2,400కు మద్దతు కేంద్రాలు తెరుస్తారేమో అని పాత్రల్లో, పుర్రెల్లో, ఇంటి కొట్టుల్లో, వరండాలో ఉండే కొట్టుల్లో, చిన్న చిన్న రేకుల షెడ్డుల్లో, గోదాముల్లో దాచిపెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలేకరుల సమావేశంలో చెప్పారు, ఎందుకు ఈ గోడౌన్లు పగలగొట్టుకోవటం, దాచుకోవటం, 1,400 మీరు ఇస్తున్నారు, ఓపెన్ మార్కెట్లో 1,400కు పోతుంది, ప్రభుత్వం 2,400 రూపాయల చొప్పున మీరు ప్రకటించినట్టు ఇస్తే బంగారం వెళ్ళే మీకు ఇచ్చేస్తారు కదా, ఎత్తుకుపోమన్నారు. దానికి ప్రభుత్వం స్పందించలేదు. కిరాతకమైనటువంటి చర్యలు, అంటే ఆ రైతుల్ని పరామర్శించే పరిస్థితి కూడా ఈరోజు మామళ్ళపల్లి గ్రామంలో లేదు. అప్రకటిత కర్ఫ్యూ నడుస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు ఎవరైతే గోడౌన్ పగలగొట్టారో 31 మంది మీద ఇదే ప్రభుత్వంలో నరేంద్ర అనుచరుల మీద కేసు కట్టడం జరిగింది. ఆ 31 మంది కూడా తెలుగుదేశం క్రియాశీలక నాయకులు.
3 మండలాలు పొన్నూరు, చేబ్రోలు, కాకాని మండలాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖులు వీరి 31 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగితే పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 0. ధూళిపాళ నరేంద్ర అనేవాడికి రాజకీయం కూడా చేసే పరిస్థితి లేదు. అంటే మీ ప్రభుత్వంలోనే ధూళిపాళ నరేంద్ర చట్టసభలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే వారు పెట్టిన కేసులో వారి పార్టీ ప్రముఖులు ఉన్నారంటే ఎంత గూండాగిరి, ఎంత దౌర్జన్యకాండ జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇది పెట్టిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఏ మొక్కజొన్న రైతులైతే ఉన్నారో వారి మీద 14 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. 5వ తారీఖు ఎప్పుడోనంట అక్కడెక్కడ ఇటికెంపాడు 20 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి ఇటికెంపాడు నుంచి ఈ దౌర్జన్యకాండలో పాల్గొన్న ఒక ఆటో డ్రైవర్నంట వీరి కులం పేరు ఎత్తిట్టారంట. ఎవరై అంటే రైతులు. దాంట్లో 5 మహిళలు, 14 మంది కాపు కులానికి చెందినవారు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు, ఆల్మోస్ట్ వ్యవసాయ కూలీలు. ఎప్పుడన్నా అవసరమైతే వాళ్ళలో వాళ్ళ బంధువులకు కూలికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వారిని పరామర్శించాలంటే వచ్చే ప్రతి నాయకుడి మీద దౌర్జన్యకాండ. అంటే లా అండ్ ఆర్డర్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారా? మీ చేతిలోకి తీసేసుకుని మీరే జడ్జిమెంట్లు ఇస్తున్నారా? ఈ కిరాతక చర్య ఏంటని ప్రశ్నించే ప్రతి వ్యక్తి మీద దారుణాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఆ రోజు మరి మొక్కజొన్న రైతులు మహిళలు కొంతమంది, ఆ తర్వాత వారి కూలీ నాలు పని చేసుకునే దళిత వర్గానికి చెందిన మహిళల్ని పోలీసులు ఎలా లాగేశారో కొన్ని విజువల్స్ మచ్చుకి ఇలాంటి 100 విజువల్స్ ఉన్నాయి. ఒక 2 మీకు చూపెట్టాలని నేను అనుకుంటూ ఉన్నా. ఒకసారి ఇది ప్లే చేయండి. ఇది పరిస్థితి. మీరందరూ అనుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అవునా కాదా అని, లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని. ఒక మహిళని, అంటే మహిళలను అందరినీ, వారెవరు? సన్న చిన్నకారు రైతులు. ఏ కేసులో అయితే ఎస్సీ ఎస్టీ కేసులో మీరు పెట్టారో ఆ మొక్కజొన్నలకి యజమానులు వాళ్ళ సరుకులు సీజ్ చేసి ఆ మహిళలను తోసేసి ముట్రాని చోట ముట్టి కింద పడేసి తాళ్ళేసి లాగి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ హత్యా ప్రయత్నం కాక మరొకటి కాదని నేను అడుగుతా ఉన్నా. ఈ పోలీసుల మీద 307 ఫైల్ చేయాల్సినటువంటి అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ఛార్జీలు వేస్తేనేమో ఇది పరిస్థితి. మొక్కజొన్నకు మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో అరాచకం సృష్టించి రైతు వర్గాల్ని, మరి ముఖ్యంగా కాపు వర్గానికి చెందినటువంటి గ్రామం, ఏనాడు మామలపల్లి గ్రామం నుంచి ఎఫ్ఐఆర్ కూడా కట్టరు. ఎప్పుడు కూడా గొడవలు పడే గ్రామం కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే గ్రామం కాదు. ఈరోజు గ్రామం చుట్టూ పోలీస్ పహారా పెట్టేశారు. ఏం పాపం చేశారయ్యా? గంజాయి పండించారా? మొక్కజొన్నలకు గిట్టుబాటు ధరకు అడిగినందుకు అది నా సరుకని నా మీదకి వచ్చి వాళ్ళ సరుకు అయితే సీజ్ చేసి, దీంతో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే, ఈ క్రమంలో ఏ సూదా సముద్రయ్య గోడవనైతే నువ్వు పగలగొట్టావో ధూళిపాళ నరేంద్ర, నీ రాజకీయ జీవితం సూదా సముద్రయ్య ఉసురు కొట్టి నీ రాజకీయ జీవితం సముద్రంలో కలిసిపోయింది. ఇంకా నా రాజకీయంగా నీకు ఈ నియోజకవర్గంలో చోట్లేదని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు కూడా ఆ మొక్కజొన్నలు బయటికి తీయలేదు, ఇప్పటికీ సీల్ చేసి ఉంచారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని సీల్ చేసి ఇవాళ ఆ మొక్కజొన్నలు రీకన్సలేషన్ సరిపోవడం లేదు, వీళ్ళ వానరు వాళ్ళ వానరు తెలియట్లేదు అన్నారు. 22 ఎకరాల చిల్లర, 32 ఎకరాల చిల్లర 2200 బస్తాలని ఒక పక్కన ఆర్డర్ ఇచ్చారు. ఇది ప్రభుత్వం మొక్కజొన్న రైతుల అణిచివేతకు గురి చేయడానికి ఇది చేస్తూ ఉంది. నేను ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వయసులో మీరు పెద్దవారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాజకీయంగా సీనియర్, మీరు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి చేశారు. మరి వ్యవసాయ ఉత్పత్తులకు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రకటించినటువంటి మద్దతు ధరలు
ఏనాడు ఇంప్లిమెంట్ చేయలేదు. మొక్కజొన్న 2400 6 సంవత్సరాల క్రితం మొదలుకొని 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు 2400 ఇచ్చారు. మీరు ఈ రోజున ఇవ్వాలని అనుకుంటే 2400 కంటే ఇంక 200 కలిపి ఇవ్వాలి. ఎందుకంటే రూపీ విలువ తగ్గిపోతుంది కనుక. కానీ ఇప్పటికీ ఆ 2400 కూడా దిక్కులేదు. మద్దతు కేంద్రాలు తెలియలేదు. ఎవరన్నా నిలవబెట్టుకుంటేనేమో ఈ మాదిరిగా దాడులు చేసి స్థానిక ఎమ్మెల్యేలతో ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు. ఇలాంటిగా స్థానిక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దళారీలు కొనుక్కుని తెలంగాణకు తరలించి అక్కడ మద్దతు ధర కొంటున్నటువంటి కేంద్రాల్లో అమ్ముతున్నట్లుగా ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. ధూళిపాల నరేంద్ర తానే స్వయంగా వచ్చి 2100 కొన్నాను, తన సంఘం డైరీలో ఉన్నటువంటి ఫీడ్ ప్లాంట్ కోసం అని స్వయంగా చెప్పాడు. ఏమయ్యా ధూళిపాల నరేంద్ర, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు కేంద్రాల్లో ఉన్న 2400కి నువ్వు కొన్నవాడివి, ఈ రోజున 2100కి ఎందుకు కొంటున్నావు? ఆ 2100 కూడా నువ్వు కొనడం లేదు, 1650కే కొంటున్నావు. గోతాము, ఎత్తుడు, దింపుడు, బ్రోకరేజ్ కమిషన్ కలిపి 2100 నీ కంపెనీ అకౌంట్లో రాసుకుంటా ఉన్నావు. నేను ఈ మాట అన్నానని 15/5/2026 తారీఖున ఒక రసీదు వేరే మీడియా సంస్థకి ఇచ్చాడు. దాంట్లో 100 క్వింటాలు కొన్నట్టు 2,19,000 ట్రాన్స్ఫర్ చేసినట్టు. 25వ తారీఖు మనం ప్రశ్నించాం. 5వ తారీఖు గోడౌన్ పగలగొట్టాడు. 10వ తారీఖేమో గోడౌన్ సీజ్ చేయించాడు. SC ST కేసు పెట్టించాడు. 14వ తారీఖేమో సరుకు సరిపోయిందన్నాడు. 15వ తారీఖులో మామళ్ళపల్లి గ్రామం వచ్చి పెద్దేటమ్మ తల్లి మీద ఒట్టేసి నేను 2100 కొంటున్నానంటూ అదే రోజున ఒక రసీదు పుట్టించాడు. అంటే అప్పటి వరకు నువ్వు 2100 కొనలేదనేది సుస్పష్టం నువ్వు చెబుతున్నటువంటి ప్రకారమే. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారిని స్పష్టంగా అడగదలుచుకున్నా. మీరు ఈ ప్రభుత్వం 2400 మద్దతు ధరకి కొనుగోలు కేంద్రాలు తెరుస్తుందా తెరవదా? నెంబర్ 2, ఎవరన్నా మద్దతు ధర అడిగితే మామళ్ళపల్లిలాగానే మీ శాసనసభ్యులను పెట్టి పగలగొట్టి తప్పుడు కేసులు పెట్టి రైతులను తీసుకెళ్లి హెరాస్ చేస్తారా? మహిళల మీద మీరు ఇలాగే దౌర్జన్యాలు చేస్తారా? హోంమంత్రి మహిళ, అమ్మ నువ్వే చెబుతున్నావా మహిళని అరెస్ట్ చేయి, ఇంట్లో నుంచి ఎవరన్నా బయటకు వస్తే ఈ మాదిరిగానే చిత్రవదలు చేయి, ఇంకా మహిళలు రావటానికి వీల్లేదని నువ్వే ఆదేశిస్తున్నావని పోలీసులని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. లేదంటే మీరు కొనంటే ఈ సీజన్లో మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మేసుకోండి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెలియదంటే కనీసం చచ్చో చెడో రైతులు ఇంకా నిలవబెట్టుకున్న కొంతకి గోడౌన్ అద్దులు కట్టుకోవాలి ఎక్కడన్నా పెట్టుకుంటే. మరి ఎత్తుడు దింపుడు తరుగొస్తుంది, మరి కూలీలకు డబ్బులు ఇవ్వాలి, సతమతం అయిపోతున్నారు. ఇప్పటికే పుస్తులన్నీ ఎత్తుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నారు, పసుపు తాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు గ్రామాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పటికీ కూడా స్పష్టం చేయకపోవడం వల్ల, సందిగ్ధంగా పెట్టడం వల్ల మొక్కజొన్న రైతులు ఇంకా ఫర్దర్గా నష్టపోయే అవకాశం ఉంది. లేదంటే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పండి, ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడికి అమ్ముకోవడానికి అవకాశం ఉంటే 2400 మీరు చెప్పండి, అక్కడ నమ్ముకుంటారు. సూర్యాపేట జగ్గయ్యపేట దగ్గర బోర్డర్ దగ్గర యువతల పక్కేమో 1400 రూపాయలకి మొక్కజొన్న దొరుకుతుంటే అవతల 2400 రూపాయలకి కొంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న సంపద ధూళిపాల నరేంద్ర తన మిత్రుడైనటువంటి అచ్చెన్నాయుడు సహాయంతో తెలంగాణలో అమ్ముతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి జగ్గయ్యపేటలో సూర్యాపేటలో గోడౌన్లు పెట్టుకుని స్టాక్ నిల్వ చేశారంటున్నారు. ఇది దుర్మార్గం. రైతులు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మరి రెండవ ప్రధాన నాయకులైనటువంటి కూటమిలో సోదరుడు పవన్ కళ్యాణ్, వారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే, నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడినే. ఆ 14 మంది రైతులు, SC ST కేసు పెట్టబడిన రైతులు, ఆ రేకుల షెడ్లో మొక్కజొన్నలు దాచుకున్నటువంటి రైతులు నాకు బంధువులు అవుతారు, మీ కులస్తులు అవుతారు. కాపు రైతుల్ని మీ కూటమి ప్రభుత్వం ఇలా హింసించాలనేది
చంద్రబాబు నాయుడు గారి పాలసీకి మీరు మద్దతు ఇస్తా ఉన్నారా? మీరు మొన్న ఎన్నికల్లో కాపులకు హామీ ఇచ్చారు, నేను అండగా ఉంటానని, నాకు పదవి వస్తుందని, ప్రభుత్వంలో పెద్ద పదవి వస్తుందని చెప్పారు. అంతేకాదు, మీరు పొన్నూరు నియోజకవర్గానికి వచ్చారు, నాకు ఓట్లు వేయొద్దన్నారు, కాపులందరినీ ధూళిపాళ నరేంద్రకు ఓటేయమన్నారు. మరి మొక్కజొన్న రైతులండి, వారేమి గంజాయి పండించిన వారు కాదు. వారు అడుగుతున్నది గిట్టుబాటు ధర 2400 అడిగితే ఇలా తప్పుడు కేసులు సంధిస్తే కనీసం మీరు బయటకు వచ్చి మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వమనడం, ఈ దుశ్చర్యలు తప్పు అని మీరు ఖండించకపోవడం, వారు నాకే కాదు మీకు కూడా అప్పా చెల్లి లాంటి ఒకే కాపు తల్లికి పుట్టిన వ్యక్తులను, వీరిని మీరు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవటం ఇది మంచి పద్ధతి కాదు. మీ రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నారేమో తెలియదు, కానీ రిటైర్ అవ్వాలనుకుంటే రాజీనామా చేసి జనసేన పార్టీని రద్దు చేసి వెళ్ళండి. లేకుంటే ఆ రైతులు, మొక్కజొన్న పండించిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఒక్కళ్లే కాదు, జనసేన పార్టీ వ్యక్తులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఉన్నారు. ఈ మొక్కజొన్నల విషయంలో రాజకీయం చేయాలని నేను అనుకోవడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవడం లేదు. దీన్ని ఎందుకు ప్రాధాన్యత కల విషయంగా పొన్నూరు నియోజకవర్గం పరిగణిస్తుందంటే, ఏనుగు కుంభస్థలం లాగా 40,000 ఎకరాలు పొన్నూరు నియోజకవర్గంలోనే 18 లక్షల క్వింటాళ్ళు ఈ సంవత్సరం ఈళ్ళు వస్తూ ఉంది. రాష్ట్రంలోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి ఈళ్ళు గనక, అందువల్ల పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రశ్నించవలసి వస్తుంది. పైగా పొన్నూరు నియోజకవర్గంలో 45,000 మంది కాపులు ఉన్నారు. మరి నన్ను కాదని మీ మాట ప్రకారంగా ధూళిపాళ నరేంద్రకి వేసి ఓట్లు గెలిపించారు. ధూళిపాళ నరేంద్ర అనే వ్యక్తి మీరు రాకపోతే మనం గెలిచేవాడు కూడా కాదు. ఎందుకంటే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచింది అతను. 7వసారి పోటీ చేశాడు, నేను మొదటిసారే పోటీ చేశాను. అయినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల కంటే తక్కువ మెజారిటీతో అతను గెలవడం జరిగింది. ఇది కేవలం మీ ప్రభావం వల్ల, కాపు నియోజకవర్గం అవడం వల్ల, నాకంటే ఎక్కువ కాపు వారికి మీ మాట విని వేశారు కనుక ఆ కాపుల్లో కూడా మొక్కజొన్న పండించినటువంటి ప్రజానీకం ఎక్కువ, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు ఎక్కువ. మొన్న ప్యాడీలో కూడా రేట్లు లేవు, కష్టపడ్డారు, పుస్తులు అమ్మేసుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు. రెండో పంటలో కూడా నష్టం సంభవిస్తూ ఉంది. ఇప్పటికైనా నేను మాట్లాడకపోతే నాకు ధర్మంగా ఉండదని, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2400 మీరు ఎందుకు ఇవ్వటం లేదనేది నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు తెరిచి అదే 2400కి 6 సంవత్సరాల తర్వాత అయినా మీరు కొంటారా కొనరా అనేది మరో ప్రశ్న. మూడో ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు, కాపు జాతి నలిగిపోతా ఉంది, సన్న చిన్నకారు వ్యవసాయ ఉత్పత్తుల మీద, కూలీల మీద బతికే జాతి పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కువ నలిగిపోతా ఉంది కనుక మీరు ఇప్పటికైనా నోరు మూసుకుని ఉండడం ధర్మం కాదు. ఇప్పటికైనా బయటకు వచ్చి మద్దతు కేంద్రాలు తెరిపించవలసిందిగా, ఎట్టి రాజకీయాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని లేట్ అయినప్పటికీ తొందరగా చేయమని మీ ధూళిపాళ్ల నరేంద్రకు బుద్ధి చెప్పి 2400 కొనే విధంగా చేయాలి, కానీ 1650 కొని 2100 చెప్పడం ధర్మం కాదు. కాపు మహిళల్ని అలా తోసేసి దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని, వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించాలని వెళ్ళిన ప్రతి వేళ మీద కేసు పెడతా ఉన్నారు. నిన్న నాగమోహన్ వచ్చాడు, మెడబట్టుకుని సిఐ నెట్టేశాడు. అశోక్ బాబు వచ్చాడు, ఆయనైతే కిరాతకంగా చెరొక పోలీసులంతా ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాళ్ళు పట్టుకుని ఒక ఉతికే బట్టను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాలేశారు. నేనెళ్ళి అప్పటికి ఆవేశాలు తగ్గించి ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కేసు పెట్టరిక అనేటువంటి భ్రమ కల్పించి నేను వాడిని సర్ది చెప్పి తీసుకొచ్చాను. ఎందుకంటే పరామర్శ కోసం మీరు వచ్చారు, తెలుగుదేశం వారిలాగా దౌర్జన్యం చేయడానికి రాలేదు.